మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగట నుండి ఎప్పువాడు చంద్రమండల సుధా సారంబు కైవడి మోమున చిరునవ్వు ములుచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి మూపున బలు విల్లు బరగువాడు నీల నగ సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీక యుగము పోలు కందులున్నవాడు వెడద యురమువాడు విపుల భద్రమూర్తి అయినవాడు రాజముఖ్యుడొకడు నా కన్నుగవ్వకు ఎదుర కానబడియే అన్నారు. నేను కళ్ళు తెరిచేటప్పటికీ ఎవరో మహారాజు భార్యతో నిలబడున్నాడు అంటే ఆయన శివుని యందు తాదాత్మ్యతతో ఉన్నారు. ఆయన ఎవరో ఆయన అసలు గుర్తే పట్టలేదు. కానీ ఆయన రూపం మాత్రం పోతన గారి మనసుని ఆకర్షించింది. ఎందుకని అంటే ఆ నిలబడినటువంటి రాజు భార్యతో కలిసి నిలబడి ఉన్నాడు. ఆ నిలబడి ఉన్నప్పుడు మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి దువిధ చెంగట నుండి ఎప్పువాడు నల్లటి మబ్బు మీద సౌదామిని తటిల్లత సమరుచి షట్చక్రౌ పరిసంస్థిత అంటారే నీలతో జత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్ల మబ్బు మీద మెరుపు తీగ వస్తే ఎంత గొప్పగా ఉంటుందో అలా నల్లగా ఉన్నటువంటి ఒక రాజు పక్కన మెరుపు తీగ లాంటి స్త్రీ ఉంది. ఆయన చిన్న నవ్వు నవ్వాడు. అది